B3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిస్తాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వీట్లు పంచి పలు చోట్ల టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్న టీడీపీ నేతలు. రైతులకు వానాకాలం పంటల ప్రణాళిక అవగాహన సదస్సు. నేల సారాన్ని బట్టి పంట మార్పిడి విధానం. రేవ్ పార్టీలో కీలక పాత్ర వహించిన హేమ. మీడియా కంటపడకుండా ఉండేందుకు గుర్ఖాలో హేమ. చిత్తూరు జిల్లా కుప్పం ఓటమి అభ్యర్థులు ఆతిథ్యంలో ఉండడంతో కుప్పంలో సంబరాలు చేసుకున్న టీడీపీ నేతలు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వీట్లు పంచిపెట్టి సంబరాలు, పలుచోట్ల టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్న టీడీపీ నేతలు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు భారీ మెజారిటీతో 150కు పైగా సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న టీడీపీ నేతలు. రాష్ట్రంలో కోలాహలంగా ఉంది. అదే కొడాలి నాని నా కొడక, రాంబాబు నా కొడక, ఈ దాని కూడా కనబడుకుంటా నా కొడకల్లారా. మీకు ఏ మంత్రి ఏ పెద్దరెడ్డి పుడిగి నీకు ఈ అనుచరులు కూడా ఇక్కడ కుప్పంలో అడుగు చేయట్లో ఎవడో కనబడుంటా ఒక్కని కూడా పెట్టాము. తాను తీస్తాం నా కొడకల్లారా. మొత్తం మమ్మల్ని తెలుగుదేశం కార్యకర్తల్ని మాట్లాడతాను నా కొడకల్లారా. మిమ్మల్ని తంతు తీసేదాకా మేము వదిలే ప్రసక్తే లేదు. మా కార్యకర్తలు రెడీగా ఉన్నారు. ఏ నా కొడుకైనా సరే ఈ కుప్పం నియోజకవర్గంలో జెండా వైఎస్ఆర్ జెండా కనబడకుండా చేసే బాధ్యత ఏం కౌంటింగ్ వద్దు సార్ నాకు. ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం, కంపసాగర్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని రైతులకు ఎరువులు, పురుగులు, మందు డీలర్లకు, రైతులకు వానాకాలం పంటల ప్రణాళిక అవగాహన సదస్సులో భాగంగా కిసాన్ మేళాను కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ కేవీకే డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ శేఖ, డాక్టర్ సుధారాణి చేతుల మీదుగా నూతన బొలెరో వెహికల్, నూతన వ్యవసాయ పద్ధతుల ద్వారా మందుల పిచికారీ స్ప్రే చేయడానికి వాడే నూతన డ్రోన్ పరికరాలను, సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ను ప్రారంభించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తూ రైతుల పంట సాగులో నూతన సాంకేతికతను అవలంబించి శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు పాటించి ఆ నేల సారాన్ని బట్టి పంట మార్పిడి విధానాన్ని, పంటలకు కావలసిన ఎరువులను వారే పచ్చిరొట్ట జీలుగా, వర్మీ కంపోస్ట్ పలు రకాల విధానాల ద్వారా తయారు చేసుకోవడమని తెలిపారు. వ్యవసాయేతర కోళ్లు, చేపలు పెంపకం ద్వారా వ్యవసాయ రంగాలపై పట్టు సాధించి రైతులు లాభసాటిని పొందవచ్చని అన్నారు. వరి, పత్తి సాగు కాకుండా అపరాల సాగు, నూనె గింజల సాగును పెంచాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. వానాకాలం పంటల ప్రణాళిక గురించి అవగాహన సదస్సు కంపాసాగర్లో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, భారత ప్రభుత్వం, అదేవిధంగా తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం,
తెలంగాణ ప్రభుత్వం సమిష్టి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలో సదస్సులు ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యంగా మన నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన పంటలు, అదేవిధంగా కాటన్ కానివ్వండి, వరి కానివ్వండి, మిరప కానివ్వండి, ముఖ్యమైన పంటలు ఈ వానాకాలానికి అనుగుణమైనటువంటి కాదు మేలైన యాజమాన్య పద్ధతులు, ఏ విధంగా లాభదాయకమైన వ్యవసాయాన్ని మన నల్గొండ జిల్లా రైతులకు మనం అవగాహన పెంపొందించవచ్చు అనే విషయంపై ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ తెలిసి ఈ కృషి విజ్ఞాన కేంద్రం నల్గొండ కంపాసాగర్ ఏదైతే ఉందో గత అనేక సంవత్సరాలు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు నీటిపారుదల సౌకర్యాలున్న సంస్థ. విత్తనోత్పత్తి వరి ప్రధానమైన పంట కాబట్టి ఉమ్మడి నల్గొండ జిల్లాకు మా పీజేటీఎస్ఏకు కంపసాగర్ అనేది ఒక గుండెకాయ లాంటిది అని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ సంస్థ అభివృద్ధి చెందాలి, ఇంకా ఎదగాలంటే మీ అందరి తోడ్పాటు ఉండాలి. మీరు రావాలి, మీకు కావాల్సింది అడగాల, వీళ్ళని మీ ఊళ్ళకి తీసుకుపోవాలి. టైం ఎంత ఆకలేస్తుంది. 10 నిమిషాలు వింటే చాలు, మీకు అప్డేట్లు వస్తాయి ఎప్పటికప్పుడు. మనం ఎన్ని వెరైటీలు వీడియోలు చూడట్లేదా? యూట్యూబ్లో చూస్తున్నారు కదా అందరూ. దాంతోపాటు వ్యవసాయానికి సంబంధించింది కూడా మన యూనివర్సిటీ నుంచి పెట్టేది చూడండి. అదేవిధంగా ఎంతమంది మన రైతు వేదికల ద్వారా ఇప్పుడు రైతు నేస్తామని ఒక ప్రోగ్రాము మనము లైవ్ స్ట్రీమ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరి విలేజ్లో అయినా రైతు వేదిక ద్వారా రైతు నేస్తం ప్రోగ్రామ్ జరుగుతోందా? ఎంతమంది అటెండ్ అవుతున్నారు? మళ్ళా 1-2 యువ రైతులు చేయెత్తినారు, చాలా సంతోషము. గుంటూరు ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు రాళ్లదాడి. టీడీపీ కార్యకర్తల వైసీపీ కార్యాలయం అద్దాలను పగలగొట్టడంతో పాటు విడుదల రజనీకి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి చేయిదాడుతూ ఉండడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేసి టీడీపీ కార్యకర్తలను తరిమారు. విడుదల రజనీ కార్యాలయం చుట్టుపక్కల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ నచికేట్ షెల్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పాలకూరలో ఉన్న మాజీ సీఎం వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేశారు. ఈ ఘటన గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో జరిగినట్లు అనుమానం. ఈ ఘటనపై ప్రాంతీయ ప్రజలు, రాజకీయ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు.
సినీ నటి హేమను సీసీబీ పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు. బెంగళూరులో గత నెల 20న జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు. ఆమె రక్త నమూనాలో డ్రగ్స్ పాజిటివ్ ను గుర్తించి దీంతో విచారణకు రావాలని ఆమెకు నోటీసులు ఇచ్చారు. 2 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆమె హాజరు కాలేదు. 3వ నోటీసులతో విచారణకు హాజరయ్యారు. ఆమెను అరెస్ట్ చేసి సీసీబీ పోలీసులు విచారించగా రేవ్ పార్టీ నిర్వహణలో ఆమె కీలక పాత్ర వహించినట్లుగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. హేమ మీడియా కంటపడకుండా ఉండేందుకు గుర్ఖాలో వచ్చారు. ఆ గుర్ఖాలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. హేమతో పాటు మరొకరిని అరెస్ట్ చేసిన సీసీబీ పోలీసులు బెంగళూరు రేవ్ పార్టీకి ఇమ్రాన్ డ్రగ్స్ సరఫరా చేశారు. వీళ్ళెవ్వరు ఏం టెస్టులు తీసుకోలేదు, నాకు పాజిటివ్ రాలేదు. ఇప్పుడే తీసుకున్నారు వీళ్ళు. మేడం ఆపద ఏమైనా తీసుకోలేదా మేడం? ఏం తీసుకోలేదన్నా. తీసుకొచ్చారు. నేను అసలు కూడా హైదరాబాద్ నుంచి నేను వచ్చేసాను. నేను అక్కడ లేను. బర్త్డే కేక్ కట్ చేసిన తర్వాత నేను బయటకు వచ్చేసాను. నేను హైదరాబాద్ వచ్చేసాను. నేను మా ఇంట్లోంచి బిర్యానీ వీడియో పెట్టాను. నేను శనివారం వచ్చాను. ఆదివారం మిడ్ నైట్ నేను వెళ్ళిపోయాను ఇక్కడి నుంచి. నేను లేను. వీళ్ళెవ్వరు ఏం టెస్టులు తీసుకోలేదు, నాకు పాజిటివ్ రాలేదు. తీసుకొచ్చారు. నేను అసలు మాట్లాడతారా? నేనే తప్పు చేయలేదప్ప. మీకు అందరికీ అర్థమైంది కదా? అన్న కై కాకినాడ జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రం రాజకీయ పార్టీ నాయకులతో సందడిగా మారింది. ఉదయాన్నే కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఏజెంట్లు మరియు ఎన్నికల సిబ్బంది చేరుకున్నారు. ఎలక్షన్ ఏజెంట్ల వద్ద నుండి పెన్నులు, ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర బలగాల కాకినాడ ప్రాంతం చుట్టూ భారీ బందోబస్తుతో మోహరించాయి. చందు
తీసేస్తాను అడిగి బండి పక్కన పట్టుకోండి. గుడ్ మార్నింగ్. దయచేసి ఎటువంటి వేమనంటే బయట పెట్టుకోండి, బయట పారవేయండి. మీ వాహనాలు సంబంధిత పార్కింగ్ ప్లేస్ లోనే పార్కింగ్ చేసుకోండి. వెళ్ళిపోయే వాహనాలకు ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వీట్లు పంచి పలు చోట్ల టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్న టీడీపీ నేతలు. రైతులకు వానాకాలం పంటల ప్రణాళిక అవగాహన సదస్సు. నేల సారాన్ని బట్టి పంట మార్పిడి విధానం. రేవ్ పార్టీలో కీలక పాత్ర వహించిన హేమ. మీడియా కంటపడకుండా ఉండేందుకు గుర్ఖాలో హేమ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.